ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అత్తయ్య, అమ్మమ్మ చనిపోయిందంట. ఏంటి? అవునత్తయ్య, కావేరి ఇంతకు ముందే ఫోన్ చేసి చెప్పింది. నేనే ఆపాను. అది నిజమో అబద్ధమో అన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే గుడి దగ్గర కూడా నాటకాలాడి చెడగొట్టింది కదా. ఏమైంది? బావా, అది అర్జున్, పార్వతమ్మ గారు చనిపోయారంట. కావేరి ఫోన్ చేసింది. శివ, ఇదంతా నిజమేనా? ఇలాంటి విషయాలు ఎవరైనా అబద్ధం చెప్తారా? కమాన్ అర్జున్, వెంటనే బయలుదేరండి. మొన్న వెళ్ళినప్పుడు బానే ఉంది కదా, సడన్ గా ఏమైంది? హార్ట్ అటాక్ అంట. ముందు అర్జెంటుగా బయలుదేరండి. చీకటి పడేలోగా ఆ ఊరికి చేరాలి. అర్జున్, పదండి. బావా, కావేరి, ఇప్పుడే అందరూ బయలుదేరారు. సరే బావా. అమ్మా, వచ్చేస్తున్నారా? బయలుదేరారండి. అమ్మా, సమయం మించిపోతుంది. అంత్యక్రియలు మొదలు పెట్టాలమ్మా. కావేరి, టైం అవుతుంది. చీకటి పడకుండానే కార్యక్రమం కానివ్వాలమ్మా. ఎవరొచ్చినా రాకపోయినా ఆగేది లేదు. కావేరమ్మా, ఈ విషయంలో ఊరి కట్టుబాట్లు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. తప్పదమ్మా. అమ్మా, ఇప్పుడు తీసుకెళ్ళకపోతే చీకటి పడుతుంది. త్వరగా ఏ విషయమో చెప్పండి. కాకమ్మా, ఊరి ఆచారం కదా, మనమేం చేయలేం. కానివ్వండి. ఆ, రా కావేరి.